ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. వసు ఏమైంది అని విరాట్ అంటున్నా కూడా అప్పటికే నాకు ఎందుకో ఏడుపు వస్తుంటే అలాగే అతని మెడని కరుచుకుపోయాను. ఏమైంది నాన్న? ఎంతో లాలనగా అడిగాడు విరాట్. ఓహో ఏం లేదు, ఐ మిస్ యూ సో మచ్ అంటూ అలాగే విరాట్ బుగ్గ మీద ముద్దు పెట్టి అతన్ని వదలబోయేసరికి విరాట్నే నన్ను తన బాహువుల్లో ఇంకా ఇంకా బిగించేసి నన్ను హక్ చేసుకొని అలాగే ఉండిపోయాడు. బహుశా ఆయన గారు కూడా నన్ను చాలా మిస్ అయ్యాడేమో. ఇలా ఏడ్చే పండు నాకు వద్దు, నా మిర్చి వసి ఎక్కడే అని విరాట్ అడగడంతో తనని వదిలి విరాట్ వంక చిరుకోపంగా చూసి వెంటనే నవ్వేశాను. అంటే ఏడుపు ఎక్కువసేపు మన మొహానికి సూట్ అవ్వదేమో, వెంటనే నవ్వేస్తాం. కాసేపు అలా అలా చూపులైపోయాక, అవును విరాట్, నువ్వు ఫ్రైడే వస్తావని చెప్పింది ఆంటీ, మరేంటి ఇప్పుడే వచ్చేసావు అని అప్పుడు బల్బు వెలగడంతో నా హాఫ్ వైఫ్ ఎలా ఉందో చూద్దామని అనిపించింది, అందుకే ముందుగానే వచ్చేసా అన్నాడు. అదే ఉమాముఖంతో కాస్త కూడా నవ్వకుండా. అప్పటికే నైట్ 10 అవ్వటంతో విరాట్ ఇంటికి వెళ్ళింకా అని చెప్పాను నేను. లేదు, మమ్మీకి చెప్పేశా. ఏమని? మమ్మీ ఈరోజు నీ కోడలతో ఉండేసి వస్తాను అని. ఏయ్ ఏంటా మాటలు, మీనింగ్స్ మారిపోతున్నాయి అంటూ నేను దూరం వెళ్ళిపోతుంటే చేతలు కూడా మీనింగ్స్ చేంజ్ చేయాలని ఉంది, ఆగవే అంటూ విరాట్ నా వెనక పడుతూ ఉంటే మేడ మొత్తం చిన్న ర్యాబిట్ పిల్లలా పరుగులు పెట్టాను. కానీ చివరికి విరాట్కి దొరికిపోయి అతని కబంధ హస్తాలలో చిక్కుకున్న చిట్టి చేప పిల్లని అయిపోయా. కాసేపు అలకలు గొడవలు అన్నీ అయ్యాక నన్ను అలాగే ఎత్తుకుని నా రూమ్కి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. విరాట్, నువ్వు ఇక్కడే పడుకో, నేను సునీత వాళ్ళ రూమ్లోకి వెళ్తాను అని నేనంటే, నో, నువ్వు కూడా ఇక్కడే పడుకో అని చెప్పి నాకు నెక్స్ట్ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నా మీద ఒక చెయ్యి కాలు వేసి బబ్బున్నాడు. మధ్యాహ్నం నుండి రాత్రి దాకా నిద్రపోయిన నా మొహానికి మళ్ళీ నిద్ర వస్తుందా? అందుకే విరాట్ తల నిమురుతూ ఓపెన్ సైట్ కొట్టుకుంటూ గడిపేశా. నాకు నేనే మైండ్లో రేపు లీవ్ పెట్టేసి విరాట్తో మొత్తం చక్కర్లు కొట్టాలని ఫుల్ ఫిక్స్ అయ్యి ఏదో అలా ఉత్తుత్తి నిద్రలోకి జారుకున్నా. విరాట్ నడుం చుట్టూ చెయ్యేసి పొద్దున అయింది అనుకుంటూ యాజ్టీజ్గా మా ఇంట్లో దేవుడి పాటలే వినపడ్డాయి. తెల్లారిందా? అప్పుడే. అయినా ఏం పర్లేదుగా, నేను ఈ రోజు లీవ్నే అనుకుంటూ కాసేపు మంచం మొత్తం నేనొక్కదాన్నే దొర్లి తర్వాత రాత్రి విరాట్ వచ్చాడని గుర్తొచ్చి ఆయన కోసం చుట్టూ చూసి కనబడక ఎలా ఉన్నదాన్ని అలాగే బయటికి వెళ్ళిపోయాను. సునీత సునీత, నీ హాఫ్ అల్లుడు ఎక్కడా అనుకుంటూ దీనికి కాస్త హెల్త్ సెట్ అవ్వగానే పిచ్చి మళ్ళీ మొదలైనట్టుంది అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి నా హాఫ్ అల్లుడు పొద్దున్నే వెళ్ళిపోయాడు అంది దేవుడి సామాన్లు క్లీన్ చేసుకుంటూ. ఆయన గారు వెళ్తుంటే, ఉండండి బాబు, మా అమ్మాయి లేచాక తనకు చెప్పేసి వెళ్ళొచ్చు కదా అని తమరు అనొచ్చు కదా అని సాగదీసి అంటూ వెళ్ళి సోఫాలో ముడుక్కొని నేను కూర్చుంటే, పాపం విరాట్ బాబు ఉంటానే అన్నారు. అది దున్నపోతు నిద్ర బాబు, పడుకుంటే 7 ఊర్ల ఏనుగులు వచ్చి లేపినా లేవదు. నీకేమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయేమో, వెళ్ళు, నేను చెప్తానులే అంటే అప్పుడు వెళ్ళాడు మీ ఆయన అంది మా మాత. శత్రువులు ఎక్కడో ఉండరు, అమ్మల రూపంలో అల్లుడికి ఎగదోస్తూ ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు అనుకుంటూ భూమికి గట్టి గట్టిగా దెబ్బలు తగిలేలా నడిచాను. వెళ్ళి విరాట్కి కాల్ చేయొచ్చుగా. అస్సలు కాదు, బెడ్ మీద అడ్డం పడిపోయాను నేను. 1 గంట కట్ చేస్తే, ఏం పిల్లో బాబు, రేపో మాపో పెళ్లి చేస్తే విమలా వదిన దగ్గర నాకు మాటలు తప్పవు. అటు చూడు, శుక్రవారం తలస్నానం చేసి చక్కగా పూజ చేద్దామని కూడా లేకుండా పాచిముఖంతోనే ఎలా తింటూ ఉంది అంటూ అమ్మ అరుపులు వినిపిస్తున్నా కూడా పెసరట్టు అల్లం చట్నీ చేసే పనిలో నేనున్నా. పండు, నో, ఇలాంటి మాటలు మనం చెవులకు ఎక్కించుకుంటే తినలేం అనుకుంటూ ఫుడ్ మీద దండయాత్ర చేస్తున్న నాకు కార్ సౌండ్, ఆ తర్వాత గుమ్మంలో 6 అడుగుల అందగాడు చూపుల బాణాలు గుచ్చుకుంటుంటే తలెత్తి చూడగానే ఫ్రెష్ మేల్ రోజ్ లాగా మెరిసిపోతూ కనిపించాడు అబ్బాయి. అబ్బో, జీన్స్, దాని మీదకి హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్, నుదుటిన పడుతున్న సిల్కీ హెయిర్ చూస్తుంటేనే కొరుకు తినేయాలని ఉంది పిల్లాడిని యాపిల్లాగా. నిన్ను నువ్వు చూసుకో అని మైండ్ వాయిస్ ఒక్కసారి ఆన్ అయితే నా అవతారం కళ్ళు దించి చూసుకున్న నాకు చింపిరి జుట్టు, పాచి ముఖం, ఏదో నైట్ డ్రెస్ వేసుకుని చాలా చండాలంగా ఉన్నాను అని అర్థమయ్యేసరికి అక్కడి నుండి పక్కకు పరిగెత్తాలని చూసిన నాకు విరాట్ అడ్డం పడి నా వైపే సీరియస్గా చూశాడు. దాని అర్థం ఇంకా ఈ అవతారం ఏంటి అనేమో.
హిహి విరాట్ లీవ్ కదా అని లాలపోసుకోలేదు అంటూ పల్లికిలించగానే నా వైపు చూసి కరెక్ట్గా 10 మినిట్స్లో నా ముందుండాలి, నువ్వు రెడీ అయి అన్నాడు. వాట్, నాకు డ్రెస్ వెతుక్కోవడానికి అరగంట పడుతుంది, అలాంటిది 10 మినిట్స్లో నీ ముందు ఉండాలంటే అంతే కష్టం అన్నాను. ఎలాగో అది ఇంపాసిబుల్ కాబట్టి. అవన్నీ నాకు తెలీదు. నువ్వు 10 మినిట్స్లో నా ముందు ఉంటే నిన్ను ఒక చోటికి తీసుకువెళ్తాను, లేదా వదిలేసి ఒక్కడనే వెళ్తాను అని భయపెట్టేసరికి విరాట్ వంక దీనంగా చూస్తూ, విరాట్ 10 మినిట్స్ నో, ఓన్లీ హాఫ్ అన్ అవర్ అన్న ఇవ్వు అన్నాను. కుదరదు అన్నాడు మహానుభావుడు. అసలే టైం సెన్స్ బాగా పాటించే మనిషి కదా, మనలాగా కాదన్నమాట. సర్లే, నీ మాట కాదు నా మాట కాదు, ఒక 20 మినిట్స్లోనే ముందుంటా, ఇంకా నో అనుకు అంటూ విరాట్ నుండి తప్పించుకొని వెళ్ళి నా రూమ్లోకి పడిపోయాను. డ్రెస్ ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. అలాగే 5 నిమిషాలు చించేసరికి విరాట్ ఒక్కడే వెళ్ళిపోతా అనడం గుర్తొచ్చి గబగబా డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి తలారా స్నానం చేశాను. బయట మాటలు లోపలికి వినపడుతున్నాయి. విరాట్ తిను బాబు, ఇంకో పెసరట్టు వేసుకో, ఉల్లి పెసరట్టు వేసేనా అని మా సునీత కొసరి కొసరి పెడుతుంటే ఆయన గారు వద్దత్తయ్యా అని అంటున్నాడు. టైంతో పాటు హెల్త్ కాన్షియస్ కూడా ఏమో. సర్లే, మనకు అలాంటివన్నీ అసలు సూట్ అవ్వవు. అందుకే శుభ్రంగా ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంతా తినేయడమే. ఇలా వాళ్ళ మాటలు వింటూ నాకు నేను ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. సరిగ్గా 22 మినిట్స్కి నన్ను నేను ఒకసారి అద్దంలో చూసుకొని, యా పండు, నువ్వు కేకవే, నేను ఎవరూ బీట్ చేయలేరు, ఇంత అందంగా ఎలా పుట్టావే అని పొగుడుకొని అద్దంలో ఉన్న పండుకి ఒక కిస్ ఇచ్చేసి నా రూమ్ డోర్ ఓపెన్ చేశాను. విరాట్ నా వంక షాక్గా చూస్తాడని ఎక్స్పెక్ట్ చేసినా మ్యాచింగ్ అయినందుకు మెచ్చుకుంటాడు అనుకున్నా. నాకు విరాట్లో నో ఎక్స్ప్రెషన్స్, పైగా వెళ్దాం రా అంటూ నన్ను సరిగ్గా కూడా చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. దుర్మార్గుడు. మమ్మీ, నా వైపు ఒకసారి చూడు అంటూ నేను మరోసారి అద్దంలో చూసుకునేసరికి వసు కమ్ ఫాస్ట్ అని పిలిచాడు విరాట్. వెళ్ళి బయటకు చూస్తే బైక్. వామ్మో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.